ఒకటితో ఏ ఉద్యమమైనా మొదలవుతుందన్న వాస్తవ రేఖలతో ఈ మధ్యకాలంలో చంద్రశేఖర్ ఆజాద్ భీమ్ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఆయన పార్టీ ద్వారా ఒక ఎంపీగా గెలిచాడు. ఈరోజు ఆయన పార్లమెంటులో ఒక వ్యక్తి మాత్రమే నిరాహార దీక్ష చేసే విధంగా ఆ సమస్యలపైన ఆయన ఏర్పాటు చేసే విధానాలపైన ఆ దీక్షను ఏర్పాటు చేశాడు. ఈ దీక్ష సారాంశం ఎక్కడైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంతోనే ముందుకు సాగిపోయే విధంగా, ప్రజలకు అధికారం అండదండగా ఉండే విధంగా, ప్రాంతాలలో కానీ ఇంకా వేరే ఏరియాలలో కానీ మంచి పాలన అందించే విధంగా ముందుండాలని ఆయన కాన్సెప్ట్. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మేము ఎక్కువ లేము, తక్కువ మందితో ఉన్నాము, మేము ఒంటరి, మా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి అని ఎక్కడ కూడా లోపల ఆలోచనలు లేకుండా మీ ప్రయత్నాన్ని ముందుకు సాగే విధంగా, అది ఎక్కడైనా కానీ ఏ ప్రయత్నంలో భాగంలోనైనా కానీ అందరూ ఇటువంటి ఆలోచన విధానాలతో అడుగు ముందుకేస్తేనే రెండో అడుగు ఏ విధంగా, మూడో అడుగు ఏ విధంగా, నాలుగో అడుగు ఏ విధంగా, ఇంకా ఆ దారి ఏర్పడే విధంగా ముందుకెళ్ళిపోతూనే ఉంటాం. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రజలందరికీ